హలో స్టూడెంట్స్, జేఈఈ మెయిన్ ఫిజిక్స్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఫ్రమ్ డైమెన్షన్ టాపిక్. ఐడెంటిఫై ద పెయిర్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్ విచ్ హ్యావ్ డిఫరెంట్ డైమెన్షన్స్. సో ఇచ్చిన వాటిలో డిఫరెంట్ డైమెన్షన్స్ ఉన్న ఫిజికల్ క్వాంటిటీస్ అంటే మూడింటికి సేమ్ డైమెన్షన్స్ ఉండొచ్చు, ఒకదానికి డిఫరెంట్ డైమెన్షన్స్ ఉండొచ్చు అనమాట. ఆ పెయిర్ ఏదో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో కింద డిస్క్రిప్షన్ మీరు ఇక్కడ వీడియో సింబల్ కనుక క్లిక్ చేస్తే దీనికి సంబంధించిన లాంగ్ వీడియో ఉంటుందమ్మా. సో లాంగ్ వీడియోలో కంటెంట్ అయితే మీరు యాక్సెస్ చేయొచ్చు. సో ఇక్కడ వేవ్ నెంబర్కి రిడ్బర్గ్ కాన్స్టెంట్కి రెండిటికి కూడా మీటర్ ఇన్వర్స్ యూనిట్స్. సో సేమ్ డైమెన్షన్స్ ఉంటాయి. స్ట్రెస్ కోషియంట్ ఆఫ్ ఎలాసిటీ రెండిటికి కూడా పాస్కల్. సో కాబట్టి సేమ్ డైమెన్షన్స్. కోయార్జివిటీ అండ్ మ్యాగ్నటైజేషన్ యాంపియర్ పర్ మీటర్ సేమ్ డైమెన్షన్స్. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ లేటెంట్ హీట్ అమ్మ. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీకి జౌల్ పెర్ కేజీ కెల్విన్ అమ్మ. లేటెంట్ హీట్కి జౌల్ పెర్ కేజీ అమ్మ. అంటే యూనిట్స్ డిఫరెన్స్ ఉన్నది కదా, ఇక్కడ కెల్విన్ అడిషనల్గా ఉంది. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీకి జౌల్ పెర్ కేజీ కెల్విన్, లేటెంట్ హీట్కి జౌల్ పెర్ కేజీ. కాబట్టి డిఫరెంట్ డైమెన్షన్స్ ఉన్నవి ఏంటి అంటే స్పెసిఫిక్ హీట్ అండ్ లేటెంట్ హీట్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్.